ఈ దినవాక్య ధ్యానాంశం. పేరు సంపాదించబోయి. ఆ తండ్రికి 2 కుమారులు. అందులో పెద్దవాడు తండ్రి పేరు నిలబెట్టాలని, వంశ గౌరవాన్ని కాపాడాలని, గొప్ప పేరు సంపాదించాలని రాజకీయాల్లో చేరాడు. రెండో కుమారుడేమో ఇహలోకమందు పేరు ప్రఖ్యాతలు ధనభోగములు సంపాదించుకొనక క్రీస్తు యేసు నిమిత్తము నింద గొప్ప భాగ్యముగా ఎంచి సువార్త చేయుటకు చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళాడు. అతను మోకాళ్ళ మీద కనిపించుకుంటే చైనా దేశములో సూర్యుడు కూడా ఉదయించడు అన్నంత గొప్ప పేరు సంపాదించాడు. హడ్సన్ టైలర్ అనే మిషనరీ. హడ్సన్ టైలర్ అనే మిషనరీ పేరు సాధారణంగా సువార్తను ప్రేమించే ప్రతి మంచి క్రైస్తవుడు ఎరిగి ఉంటాడు. అంతగా క్రైస్తవుల సేవకుల హృదయాల్లో తాను చేసిన సేవ ద్వారా నిలిచిపోయాడు. తండ్రి పేరు నిలబెడతాను, వంశగౌరవాన్ని కాపాడుతానని చెప్పి వెళ్ళిన ఆ సహోదరుడి సంగతి ఎవరికి తెలియకుండానే, ఎటువంటి గుర్తింపు ఘనత పొందకుండానే తనువు చాలించాడు. హడ్సన్ సహోదరుడు పలికిన ప్రగల్భాల గురించి విన్న ఓ వ్యక్తి చరిత్రను తిరగవేస్తే గొప్ప పేరు సంపాదిస్తాను అని చెప్పిన ఆ అన్న సమాధిపై ఇలా వ్రాయబడి ఉండినట: హడ్సన్ టైలర్ యొక్క సహోదరుడు ఇద్దరు ఒకే తండ్రికి పుట్టారు. పేరు కోసం ప్రాకులాడి అడ్రస్ లేకుండా పోయాడు. ఒకరైతే ఈ లోకంలో నేను ఏమైపోయినా పర్వాలేదు, బ్రతికిన 4 రోజులు క్రీస్తుని ప్రకటిస్తే చాలు అని తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించిన వాని పేరు చిరస్మరణీయంగా ఇహమందును అలానే పరమందును లిఖించబడటం ఎంత గొప్ప ధన్యత బైబిల్ సెలవిస్తుంది. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనములో చూడగలుగుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేనికోసం ప్రాకులాడుచున్నావు? ఐశ్వర్యం కొరక, పేరు కొరక, అందము కొరక, అధికారము కొరక? ఇవన్నీ కూడా క్రీస్తు యేసునందు గుప్తమై ఉన్నవి. క్రీస్తు లేకుండా, క్రీస్తు సహాయము లేకుండా నువ్వు నేను ఏమీ సాధించలేం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఈరోజు నువ్వు దేనినైతే నిర్మించాలని, కొనాలని, సాధించాలని, స్వతంత్రించుకోవాలని ఆశగొని ఉన్నావో అది దేవుని చిత్తమైతే నువ్వు పొందుకుంటావు. లేని ఎడల నువ్వు ఏ పని చేస్తే ఆ పని విఫలమవుతుంది. నువ్వు చేపట్టినదల్లా నాశనం అవుతుంది. తద్వారా నీ సంపద, నీ ఆరోగ్యము, నీ ప్రయాస, నీ ఆశ వ్యర్థమై నిన్ను నిస్పృహకు, నిరుత్సాహమునకు దారితీస్తుంది. హడ్సన్ అన్నవలే దేవుడు లేకుండా ఏదో సాధించాలని ప్రయత్నించి చివరకు వ్యర్థుడవు కాక, హడ్సన్ టైలర్ వలె దేవుని చిత్తము చేయుటకు నిర్ణయించుకుని ధన్యకరమైన, మహిమకరమైన జీవితాన్ని జీవించుమని మనవి చేయుచున్నాను. తల్లిదండ్రులారా, మా అబ్బాయి కలెక్టర్ కావాలి, మా అబ్బాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, గొప్ప అధికారి కావాలి, ఉన్నతమైన స్థితికి చేరాలి, మంచి హోదా, జీతం సంపాదించాలి అని కలలు కనటం సహజమే. కానీ గమనించాలి, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని ఐశ్వర్యవంతునిగానో, ఇంజనీర్గానో, సైంటిస్టుగానో పంపలేదు. కానీ నశించిపోతున్న లోకానికి సువార్త ప్రకటించి ఒక గొప్ప మిషనరీగా, సువార్థికునిగా దేవుడు పంపాడు. అవును, దేవునికున్న ఒకే ఒక అద్వితీయ కుమారుడిని నీ కొరకు, నా కొరకు సువార్థికునిగా పంపితే నువ్వు కలిగి ఉన్న 3-2 కుమారులు కనీసం ఒక్కరినైనా దేవుని పరిచర్య కొరకు పంపుటకు ఇష్టపడుతున్నావా? ఆ రీతిగా కుమారుని లేక కుమార్తెను సిద్ధపరిచి సిలువ సైనికునిగా, సువార్త విప్లవంలో దేవుని రాజ్యము తరపున దివారాత్రములు పోరాడేవాడిగా ఎందుకు తయారు చేయకూడదు? వెస్లీ తల్లి ఇలా ఉంది: దేవుడు నాకు 100 మంది కుమారులు ఇస్తే 100 మందిని దేవుని పరిచర్యకు తయారు చేస్తాను. ఇది చదువుతున్న తల్లి, తండ్రి, కనీసం నువ్వు కలిగి ఉన్న బిడ్డల్లో లేదా నువ్వు కనబోతున్న బిడ్డను నేడే దేవుని పరిచర్య సేవకు అప్పగించు. ప్రభువు నీకు ఇచ్చిన గర్భఫలమును దేవుని పరిచర్యకు సమర్పించు.
ఆ దేవుని మహిమపరచు, సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు ఎంతో సుందరములై ఉన్నవని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 52 అధ్యాయం 7వ వచనములో చూడగలుగుతున్నాం. ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.